ప్రత్యేకమైన సమయంలో 146వ కీర్తన ధ్యానం చేయటానికి ప్రభు మరి మన ముందుకు తీసుకొని వచ్చాడు. చూడండి ప్రియులారా, మొదటి వచనం నుంచి గమనిస్తే, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. ప్రియులారా, మరి నిజంగా గమనిస్తున్నట్లయితే ఈ కీర్తనాకారుడి యొక్క ఆలోచన ఎంత గొప్పదో చూడండి. మనం దేవుణ్ణి స్తుతించడానికి ఒక టైం పెట్టుకుంటాం. ఆదివారం ఉదయం కదండి, ఆ టైంలో కూడా పాటలు పాడి స్తుతిస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటూ తర్వాత ఆరాధన చేసేటప్పుడు కూడా చాలామంది మొబైల్ తీసుకొని చూసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ వీళ్ళతో మాట్లాడుతుంటారు, మొబైల్ పట్టుకొని బయటికి పోతూ ఉంటారు, లోపలికి వస్తూ ఉంటారు. అంటే కనీసం స్తుతించే సమయం అని పెట్టుకున్న మందిరంలో కూడా స్తుతించలేకపోతాం కదండి. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడో గమనిస్తే, ప్రియులరా, యెహోవాను స్తుతించుడి అని ఇతరులకు కూడా తెలియపరుస్తున్నాడు. తన ప్రాణంతో కూడా మాట్లాడుకుంటున్నాడు, తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, తనతో తాను ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను ఆ అంటే ఆయన మనసును కానీ ఆయన హృదయం కానీ ఎక్కడన్నా తప్పిపోద్దేమోనని తనతో తానే నిబంధన చేసుకుంటున్నాడు. ఈ రోజున మనతో మనం నిబంధన చేసుకొని ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడాలి ప్రియులారా. అంతేకాకుండా ఏమన్నాడంటే, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తా. జీవితకాలం అంతట్లో ఏమండి, కష్టాలు రావా, బాధలు రావా, ఇబ్బందులు రావా, అనారోగ్యాలు రావా? ఏమండి ఏమ్మా, మరి కొద్దిగా మనకు జ్వరం వచ్చిందంటే ఇంట్లో మనం సెలవు పెడతామే. అది మందిరమైన ఏదైనా, టిఫిన్కి సెలవు పెట్టాం, భోజనానికి సెలవు పెట్టాం, వంటలకు సెలవు పెట్టాం కదా. ఒకవేళ వంటలకు సెలవు పెట్టిన బయట నుంచి తెచ్చుకుంటాం కదా. అయ్యా, ఉద్యోగాలకు సెలవు పెడతారా? పెట్టాం. ఉద్యోగాలకు సెలవు పెట్టాం. అయితే ప్రియులరా, ఇతనేమన్నా అంటే, నేను స్తుతించడానికి సెలవు పెట్టను అసలు. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ప్రైజింగ్ గాడ్ అంటున్నాడు. ఎట్లంట, ఎప్పటి వరకు స్తుతిస్తాడంట ఆయన? జీవితకాలం అంతా. జీవితకాలంలో అనారోగ్యాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కలహాలు వస్తాయి, శత్రు భయాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి చుట్టుప్రక్కల. అన్ని సందర్భాలలో కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అనే ఒక తీర్మానంలోనికి తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. కాబట్టి ఈ కీర్తనకారుడు, ఆయన పేరు అక్కడ రాయలేదు. ఆ మాటలు చూస్తుంటే దావీదే రాసేయడం అనిపిస్తుంది. ఎందుకంటే 103వ కీర్తనలో కూడా దావీదు మహారాజు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ప్రాణంతో మాట్లాడతాడు, ఆయన చేసిన ఉపకారాలు దీన్ని మర్చిపోబాకయ్యా అని కదండి. ప్రియులారా, మరి యొక్క ఆ వ్రాతను గమనిస్తుంటే ఆయనదేనేమో అని అనిపిస్తుంది. కానీ టైటిల్ ఇవ్వలేదు కనుక మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. కనుక ప్రియులారా, గమనిస్తున్నట్లయితే బ్రతుకు కాలం అంతా కూడా నా దేవుడిని నేను కీర్తిస్తాను అంటున్నాడు. నేను రాజ్యంలో ఉంటానో లేదో తెలియదు, రాజుగా ఉంటానో లేదో తెలియదు, ఉద్యోగంలో ఉంటానో లేదో తెలియదు, ఆరోగ్యం బాగుంటుందో లేదో తెలియదు, ఎండలు ఎక్కువగా ఉంటాయేమో, ఎండలు ఉన్నాయని ఇంట్లోనే కూర్చొని నేను ఆరాధన చేస్తా, ఇంట్లోనే కూర్చొని గమ్ముకుంటా అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కొన్నిసార్లు మనం రెస్ట్ తీసుకుంటాం. ఇంట్లో కూర్చొని ఆరాధిస్తామంటే ఎవరిని ఆరాధన చేసేది? ఏమండి, ఇంట్లో కూర్చొని ఆరాధన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కూర్చొని మోకరించి ఒక గంట ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. మందిరంలోనే నువ్వు ఒక గంట కూర్చోలేకపోతున్నావే, ఇంట్లో నువ్వు ఒక గంట కూర్చుంటావు అంటే ఎవరు నమ్మలేరు ప్రియులరా. కాబట్టి ఇక్కడ తెలియపరచబడతా ఉంది కీర్తనాకారుడి యొక్క ఆశ, కీర్తనాకారుడి యొక్క ఇష్టం, ఆయన తృష్ణ ఎలా ఉందో చూడండి ప్రియులరా. మనం మరొక కీర్తనలో చూసినట్లుగా 42వ కీర్తనలో మనందరికి తెలుసు ఏముంటది, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణ కొనుచున్నది అంటాడు. ఎవరి కోసం అంటండి? మనం డబ్బు కోసం తహతహలాడతాం ఏమండి, మరి ముసలమ్మ ముచ్చట్ల కోసం తహతహలాడతాం, ఇతరుల మీద తగాదలాడటానికి తహతహలాడతాం, నోటితో బూతులు మాట్లాడటానికి తహతహలాడతాం, క్రొత్త బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్లు చేయడానికి తహతహలాడతాం. కానీ కీర్తనాకారుడికి ఉద్దేశం ఏంటో తెలుసా? పరిస్థితులు ఎలా ఉన్నా, ఇంట్లో మరణకరమైన పరిస్థితులున్నా, అనారోగ్యకరమైన పరిస్థితులున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, శత్రు భయం పొంచి ఉన్నా, బయటకు రాలేని పరిస్థితులున్నా, నేను మాత్రం నా బ్రతుకు కాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతించకుండా ఉండను. అయ్యా కదా, మనమైతే
అయితే చాలా ఈజీగా ఆదివారాలు ఎగ్గొట్టేస్తాం మందిరానికి. ఆ పని అంటాం, ఈ పని అంటాం, అదంటాం, ఇదంటాం. కానీ ఈ కీర్తనాకారుని చూసి మనం నేర్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలా, అట్లకాడ తీసుకొని వాతలు పెట్టుకోవాలా. అయ్యా పనికిమాలిన బ్రతికే నాది, నిన్ను నమ్మే, నిన్నెప్పుడు స్తుతిస్తా, నీకోసం జీవిస్తా, నీకోసం చచ్చిపోతా అని బాప్తీసం తీసుకున్నానే, కానీ ఈ రోజున నా జీవితంలో ఆ కమిట్మెంట్ ఎక్కడికి పోయిందో అని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. చూడండి, మరి నా బ్రతుకు కాలం అంతా, నా జీవిత కాలం అంతా దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్తున్నటువంటి ఈయన ఎందుకు స్తుతిస్తున్నాడో కొన్ని కారణాలు చెప్తున్నాడు. 5వ వచనం చదువుదాం మొదటిగా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. తన గురించి తాను చెప్పటమే కాకుండా ఇతరుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎవరైతే దేవుడి మీద, యేసయ్య మీద ఆనుకుంటారో, ఎవరికైతే యేసయ్య సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడో, ఎవరికైతే ఆయన దేవుడుగా ఉంటారో వాళ్ళు ధన్యులు అంటున్నాడు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళయ్యా. వాళ్ళకి గుళ్ళు గోపురాలు ఉన్నాయా, నగలు నాణ్యాలు ఉన్నాయా, ఏమండి ఇళ్ళు పొలాలు ఏమన్నా ఉన్నాయా, మంచి మంచి బట్టలు ఇచ్చాడా, మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చాడా, అవి ఇస్తేనే స్తుతించండి అంటలా. ఎవరికి సహాయం చేసేవాడు దేవుడై ఉంటాడో వాడు ధన్యుడంట, ధన్యుడంట. నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు. యేసు ప్రభువుని లేదా యెహోవా దేవుని దేవుడుగా కలిగినటువంటి వాళ్ళు ధన్యులు అంటున్నాడు. కారణాలు ఏంటో మనం చూద్దాం ప్రియులరా. దరిదాపుగా ఒక, నాకు తెలిసి ఒక 9-10 కారణాలు ఉన్నాయి. 10 కారణాలు దాకా ఉన్నాయి. చూద్దాం. మొట్టమొదటిగా 6వ వచనాన్ని గమనిస్తాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఎందుకు దేవుణ్ణి జీవితకాలం అంతా స్తుతించడానికి కీర్తనాకారుడు నిర్ణయించుకున్నాడో తెలుసా? ఎందుకు మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళు, దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు అని అంటున్నాడో తెలుసా? అందరూ కూడా స్తుతించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకో తెలుసా ప్రియులరా? మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసండి. ఆయన భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సర్వాన్ని సృజించినటువంటి వాడంట. సర్వాన్ని సృజించినటువంటి వాడు. మనం ఏదైనా ఒక చిన్న వస్తువు తయారు చేసామనుకోండి, దాని గురించి ఎంత కాలం అందరికి చెప్పుకుంటామో. ఏమండి, సపోజ్ మన మధ్యలో విజయరాజు గారు ఉన్నారు. ఆయన బట్టలు కుడతాడు. ఆయన ఏదో ఒక డ్రెస్ కుట్టాడు, ఆ డ్రెస్ వేసుకుని ఎవరైనా వచ్చారనుకోండి, ఆ బట్టలు నేనే కుట్టాను అంటాడు కదండి. మనం ఎంతగానో పొంగిపోతా ఉంటాం. చాలా మంచిది. ఒక చైర్ ఏదైనా ఉందనుకోండి, ఆ చైర్ నేనే తయారు చేశాను అంటాడు. ఒక ఇల్లు ఏదైనా చూపించాం అనుకోండి, మేస్త్రులు అంటుంటారు, సార్ ఆ ఇల్లు కనిపిస్తుందా, అది మేమే కట్టామండి, అది ఆ ఇల్లు కూడా మేమే కట్టాము. మనం చెప్పుకోవటానికి ఎంతో సంతోషిస్తాం. అయితే ప్రియులరా, నీవు నేను చేసేవి, నీవు నేను చేయదగినవి, ఈ భూమిలో, ఈ యొక్క భూమి మీద మనకు లభించే వస్తువులను తీసుకొని వాటిని చేయగలం తప్ప ఏ వస్తువు నీ చేతికి ఇవ్వకుండా ఏదైనా ఒకదాన్ని నువ్వు సృష్టించగలవా? ఆ సామర్థ్యం ఎవడికి లేదు, ఒక్క దేవుడికి మాత్రమే ఉంది. ఆయన భూమిని, అంతులేనటువంటి ఆకాశాన్ని, దాని పొడవు, ఎత్తు, మరి వెడల్పు ఏమాత్రం తెలియదు అనమాట. అది ఎంత నువ్వు నడుస్తూ ఉంటే అంత పొడుగున ఆకాశం వెళ్ళిపోతూ ఉంటది. అంత విశాలమైన, సువిశాలమైన ఆకాశాన్ని సైతం సృజించినటువంటి వాడు. అందులో ఉన్న సమస్తాన్ని, చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, పర్వతాలు, సముద్రంలో ఉండే జీవరాశులు, ఆకాశంలో విహరించేటువంటి పక్షులు, వీటన్నిటినీ, ఈవెన్ నిన్ను నన్ను మనుషుల్ని, నీకు నాకు ప్రాణం పెట్టాడంట దేవుడు. నీకు నాకు కాళ్ళు చేతులు ఇచ్చి నడిపించాడు. నీకోసం, నా కోసం గాలిని భూమిలో ఉండేటట్టుగా చేశాడు. గాలిలో రకరకాలైనటువంటి మరి ఆ యొక్క వాయువులు ఉన్నాయి. వాటిల్లో ఆక్సిజన్ కూడా పెట్టాడు. నీవు నేను జీవించటానికి ఆవాసయోగ్యంగా భూమిని చేశాడు. కాబట్టి ఇక్కడ తెలియపరచబడతా ఉంది మన ప్రభు ఎలాంటి వాడో. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా గమనించవచ్చు ప్రియులారా. ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క మరి వాటిని మరి ఆయన రచించినట్లుగా, తయారు చేసినట్లుగా, సర్వాన్ని ఆయనే చేసినట్లుగా, మనుష్యుని తన యొక్క స్వరూపంలో చేసుకున్నట్లుగా, మనుష్యుని యొక్క అంతరంగంలో తన యొక్క ఆత్మను పెట్టినట్లుగా, తన జీవాన్ని ఊదినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మొదటి విషయం ఏమిటి అన్నట్లయితే, ఎందుకు ఆయన స్తుతించాలి అని అంటే, ఆయన నన్ను తయారు చేశాడు. మా అమ్మ నాన్న నన్ను కన్నారేమో కానీ నన్ను నా యొక్క తల్లి గర్భంలో, కీర్తనాకారుడైనటువంటి దావీదు 139వ కీర్తనలో అంటాడు, అయ్యా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని అంటున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినటువంటి వాడవు ఎవరంట? నీవే అంటాడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా,
నిజంగా మనం గనక గమనిస్తున్నట్లయితే మనల్ని నిర్మించినటువంటి వాడు, మనల్ని తయారు చేసినటువంటి వాడు, ఈ భూమిని ఆకాశాన్ని సర్వాన్ని చేసినటువంటి వాడు ఎంత శక్తిమంతుడు ఒకసారి ఆలోచించండి. అందుకని మనం ఆయన్ని స్తుతించాలంటున్నాడు కీర్తనాకారుడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, చూడండి అక్కడ రాయబడి ఉంది 6వ వచనం 2వ భాగం, ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. ఎప్పుడంటమా మాట మనం ఏం చేస్తుంటామండి? ఎప్పుడు తప్పుతూ ఉంటాం మనం. కొంతమంది అప్పుడప్పుడు తప్పుతూ ఉంటారు కదండి. కొందరు ఎప్పుడు ఎల్లవేళలా మాట తప్పటమే, కొంతమంది ఏమో అప్పుడప్పుడు తప్పుతూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి కాదు. హీఈస్ ఎ డిఫరెంట్ గాడ్. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఆయన అలాంటి వాడంటమ్మా, ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు. మడమ త్రిప్పని వాడు ప్రియులరా, మాట తప్పనటువంటి వాడు. ఆయనకి ఆ పేరుంది ప్రియమైన వాళ్ళరా. చూడండి ఇర్మియా గ్రంథాన్ని కనుక గమనించినట్లయితే చూడమ్మా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఏం రాయబడి ఉందో. ఇర్మియా 33:2, మాట నెరవేర్చు యెహోవా. ఏంటంటే ఆయన పేరు మాట నెరవేరుస్తాడు. మాట తప్పడు. మాట ఇచ్చాడా, మాట నెరవేరుస్తాడు అంతే. మాట నెరవేరుస్తాడు. ఇక వేరే వాళ్ళతో మనం ఆలోచించాల్సిన పని లేదు. జరుగుద్దా లేదా ఇంక అనవసరం. ఆయన మాటను నమ్ముకో ప్రియమైన వాళ్ళరా. ఆయన మాట ఇస్తే మాట తప్పడు. ప్రియులరా 21వ అధ్యాయం ఆదికాండం, అక్కడ చూడండి అద్భుతమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. 21వ అధ్యాయం మొదటి వచనం గమనిస్తాం. 21:1, యెహోవా తాను చెప్పిన ప్రకారము. ఏదయ్యా? సారా కాదు, శారా. శారాను దర్శించాను. మెలికి అది సా కాదు, శారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. తప్పులు చదవకూడదు బైబిల్, అయ్యా గుర్తుపెట్టుకో ప్రియులరా. శారాను గూర్చి చేశా అంటే ఎట్లా చేశాడమ్మా? వజ్రమ్మ గారు నిద్రపోతున్నారా? శారాను గూర్చి ఏం చేశాడంట? ఆయన మాట ఇచ్చాడంట, అంతే. మాట ఇచ్చి నెరవేర్చాడంట ప్రియులరా. 90 సంవత్సరాల వయసులో ఆమె గర్భవతి అయ్యి ఏం చేసిందండి? బిడ్డను కనింది. హల్లెలూయా. మాట ఇచ్చింది ఎవరంట? అబ్రహాము శక్తి కాదు, శారా శక్తి కాదు, ఇంకేదో గొప్ప కార్యాలు కాదు, వాళ్ళు వీళ్ళు తాయెత్తులేసిన విషయం కాదు, మంత్రాలు వేసినటువంటి విషయం కాదు. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాటను నెరవేర్చాడు, అంతే సింపుల్. ఆయన మాట ఇస్తే తప్పడు. నువ్వు మాట మాత్రం సెలవివ్వయ్యా, నా దాసుడు బాగైపోతాడు అన్నాడు శతాధిపతి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు ఆశ్చర్యపోయాడు. పో, నీ దాసుడు బాగైపోయాడు అని చెప్పేసి అక్కడున్న జనులకు చెప్పాడు. ఏమైపోయింది? అక్కడి నుంచి మాట ఏం కానీ ఇంటికి వచ్చి చూస్తే జనాలు ఏమైందంట? పంపబడినటువంటి మరి ఆయన సర్వెంట్స్ ఇంటికి వచ్చి చూడడం కానీ దాసుడు బాగా కూర్చొని ఉన్నాడు. మాట మాట ఎవరి మాట అన్నది? దేవుని. అట్టి మాటను మనం చదువుతున్నామా? అట్టి మాటనేయా చదువుతున్నామా? ఇంట్లో అన్ని పనులు చేస్తాం, ఒంటికి స్నానం చేస్తాం బాగా 3 సార్లు 4 సార్లు, బాగా తింటాం. వాక్యం చదువుతామా? వాక్యం ఎందుకు చదవాల్సింది? వాక్యం చాలా ఇంపార్టెంట్. దేవుడిచ్చిన మాటలు, ఆ మాటలు మనం చదివితే ధన్యులం అవుతాం ప్రియులరా. కాబట్టి దేవునికి మరొక పేరు ఏంటి అన్నట్లయితే, మాట ఎన్నడూ తప్పిపోడంట. ఖచ్చితంగా తన మాట ఇస్తే మాట ప్రకారం చేసేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు ప్రియులరా. అంతేకాకుండా మరొక మాటను మనం కనుక గమనిస్తున్నట్లయితే 146వ కీర్తన 7వ వచనం, బాధపరచబడు వారికి ఆయన. నువ్వు బాధలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, ఏమండి అధికారుల విషయంలో, డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయా? ఏ బాధ అయినప్పటికీ కూడా వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తా ఉన్నాడు, నేను ఎలాంటి దేవుణ్ణో తెలుసా అంటున్నాడు. బాధపరచబడు వారికి. ఎవరైతే నిన్ను బాధకు గురి చేస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారో ప్రియమైనటువంటి వాళ్ళరా, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడంట. ఆ బాధ పెట్టే వాళ్ళ సంగతి ఏదో ఆయన చూసుకుంటాడు, అది అనవసరం నీకు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు బాధకుండా వెళుతున్నావా? నీ బాధ విషయంలో
దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. తప్పక న్యాయం ప్రజలు తీర్చలేకపోతున్నారేమో, అధికారుల దగ్గర నువ్వు పొందుకోలేకపోతున్నావేమో, కానీ నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసయ్య, నీ కోసం పరమ సింహాసనం నుంచి దిగి వచ్చినటువంటి యేసయ్య, ఒక చిన్న శిశువు బలి యొక్క లోకంలో జన్మించి నీ కోసం పెరిగి పెద్దవాడే శ్రమ అనుభవించి సిలువ మరణం గుండా వెళ్ళి తిరిగి లేచినటువంటి యేసయ్య అంటున్నాడు. ఏమన్నాడు తెలుసండి? నువ్వు బాధకుండా వెళుతున్నావా, కన్నీరు గుండా వెళుతున్నావా, వేదన గుండా వెళుతున్నావా, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? ఏమన్నాడు తెలుసండి? నేను న్యాయం తీరుస్తా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా, మనందరికీ తెలుసు, 38 సంవత్సరాల నుంచి అంట బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఎట్లున్నాడంటండి? పడిపోయినాడంటే ఎవరు పట్టించుకోవట్లా, ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. తన శరీరంలో ఉన్నటువంటి అవిటితనం ఒక బాధ అయితే, తనకు ఎవరు సహాయం చేయలేకపోవడం మానసికంగా అతను కృంగదీసేసిందండి. అట్టి స్థితిలో వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని గ్రహించి ఎవరు వచ్చారంటే ఆయన దగ్గరికి? చూడండి ప్రియులరా, యోహాను సువార్త 5వ అధ్యాయం. తీసిన వాళ్ళు చదవండి అమ్మ, గబక్కని ఆ మాట మాత్రమే చదవాలి, మొత్తం చదవకూడదు. ఏముందమ్మా అక్కడ చూసారా? 5, 6 వచనాలు నేను తీసిన దాకా చీపాకండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. ఒకసారి చేతులు పైకిద్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన ఆ బాధలో ఉన్నాడని 38 ఏళ్ళగా వెయిట్ చేస్తున్నాడు స్వస్థత కోసం. ఎవడు హెల్ప్ చేయట్లా, ఎవరు పట్టించుకోవట్లా, సొంత వాళ్ళు పట్టించుకోవట్లా, బయట వాళ్ళు పట్టించుకోవట్లా. కానీ యేసు ప్రభు పట్టించుకున్నాడు. యేసు ప్రభు వారు ఆయన బాధను చూస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన బాధని చూస్తున్నాడు. ప్రియులారా, ఆ బాధలో ఆయన వదిలేలా, ఆయనకు న్యాయం తీరుస్తున్నాడు. ఆయన కోసమై ఏం చేస్తున్నాడండి? ఆయన కోసం ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయన్ని చూచాడు, ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మరి న్యాయము తీర్చే దేవుడు. ఆయనకు అన్యాయం చేయలా. 38 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తుంటే వదిలేసేయలా. అందరూ వదిలేసారేమో, కానీ దేవుడు వదిలేయలా. అధికారులు వదిలేస్తారేమో, ఏమండి అక్కడ ఇక్కడ కేసులు పెట్టావు, ఇంకా న్యాయం తీర్చట్లా మనుషులు, కానీ ప్రభు మాత్రం న్యాయం తీరుస్తాడంట. తర్వాత విషయాన్ని గమనించినట్లయితే 146వ కీర్తన. వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి మనం. ఏముందమ్మా తర్వాత విషయం? ఆకలి కొనిన వారికి ఏం చేస్తా అంట ఆయన? ఆహారం. నీకు నిజంగా ఆకలి ఉందా? నీ యొక్క ఆకలిని ఆయన తీరుస్తాడు. ఆకలి కొనిన వారికి ఆయన ఏం చేస్తా అంట? ఆహారం. సౌండ్ చేయబాకండి అమ్మా. ఆహారం దయచేయువాడు, దయచేయువాడు, దయచేయువాడు. ఆ చెయ్యి చక్కగా ఏంటమ్మా, అది తీసేశారు, అది తీసేసి మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయి. ప్రియమైనటువంటి వాళ్ళు గమనిస్తున్నట్లయితే ఆకలి కొనినటువంటి వారికంట ఏంటంట? ఆయన ఆహారం ఇచ్చేటువంటి దేవుడు. ఏమండి, ఆకలి కొన్న వాళ్ళకి ఆహారం ఇస్తాడంట. చిన్న పసిపిల్లలు ఉన్నారు ఏమా, పాలు తాగే పసికందులు, వాళ్ళు నోరు తెరిచి అడుగుతారయ్యా? లిస్సి ఎప్పుడైనా అడిగిందా నిన్ను ఆకలి అవుతుందని? చిన్నపిల్లలు కొద్ది పెద్ద మాటలు వస్తే అడుగుతారేమో. చిన్నపిల్లలు అడుగుతారమ్మా. అయితే ఏం చేస్తారు తల్లి? ఇచ్చారా మీరు చిన్నప్పుడు? ఇచ్చారా పిల్లలిద్దరికి? ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళ? చిన్నపిల్లలందరికి ఇచ్చారమ్మా తల్లులు? వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఇచ్చారా? ఏడ్చినప్పుడు ఇచ్చారా? టైం టు టైం ఇచ్చేసేవాళ్ళ? చాలా సందర్భాల్లో టైం టు టైం ఇచ్చేస్తారు. వాళ్ళు అడగకపోయినా, అరవకపోయినా, అడగటం అంటే ఏడవకపోయినా పోషించేవారు. ఒక కన్న తల్లే పసికందును తన ఆకలిని గుర్తిరిగి తను ఏడుస్తుంటే కొన్నిసార్లు ఏమంటారు తెలుసా? ఆకలైంది పాపకి,
మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఏమన్నా అయిందేమో, ఎందుకు ఏడుస్తుంది గబగబా అని అంటే, లేదు లేదు ఆకలి అయింది అంటే, తల్లికి బిడ్డ యొక్క మనసు, దేవుని పిల్లల యొక్క మనస్సు దేవుడికి తెలుసు. నీ యొక్క అనుదిన ఆహారాన్ని ఆయన తీరుస్తాడు, ఇస్తాడు. ఆకలి కొనిన వారిని ఏం చేస్తాడంట ఆయన? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆహారం దయచేస్తాయంట. చూడండి 147వ కీర్తన 14 వచ్చిన 2వ భాగంలో ఏముందో చూడమ్మా. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నువ్వు ఇంట్లో కూర్చొని మటన్లో, చికెన్లో, ఆ మాంసం ఈ మాంసం బండెడు తిన్నా నీకు తృప్తి ఉండదు. గంటలు నిద్రపోయినా తృప్తి ఉండదు. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలను విని దేవుని సన్నిధిలో ఆనందించడం ద్వారా నీవు నిజంగా సంతోషిస్తావు. 1 కీర్తన 2వ వచనం సెలవిస్తా ఉంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి మాట రాయబడి ఉందండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మంచి ఆహారం ఇస్తా అంటే, ఏ ఆహారం అండి? మనం ఎప్పుడు ఆహారం అనగానే ఏం చేస్తామండి? మాలేద్రి గారు నిద్రపోతున్నట్టున్నారు. ప్రియులరా, మంచి ఆహారం అంటే ఏంటండి? బాగా మంచి భోజనం కదా, చక్కటి భోజనం. అమృతమ్మ గారు ఇల్లు ఓపెన్ చేసి మంచి భోజనం పెట్టారు, అందరికి కావలసినంత పెట్టేశారు కదండి. మంచి భోజనం కదా. దేవుడు ఏం భోజనం ఇస్తాడమ్మా? మంచి భోజనం ఇస్తాడు కదా. ఎప్పుడు అదే ప్రార్థన చేయండి, ప్రభా రోజు మటన్ కావాలి, చికెన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. మన శరీరానికి అవసరమైన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా దయచేసే దేవుడు ఆయన. నీ ఆత్మీయ ఆకలిని తృప్తిపరిచేటువంటి దేవుడు. మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడంట. నీకు బలాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని ఇస్తాడు, పరలోకపు ఆహారాన్ని ఇస్తాడు. అయ్యా, మీ పూర్వీకులను చూడండి రా బాబు, ఇశ్రాయేలీలు అరణ్యంలో మన్నాను తిని కూడా చచ్చిపోయారు. అయితే నేను మీకేమిస్తానో తెలుసా? ఏమిస్తానన్నాడమ్మా? నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని ఇస్తా అంటే ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? నేనే మీకు ఆహారం అయిపోతున్నా. హల్లెలూయా. నా శరీరాన్ని తిని రక్తాన్ని ఎవడైతే తాగుతాడో వాడే జీవము గలవాడు, నిత్య జీవం గలవాడు అని అంటున్నాడు. ఎందుకండి ఈ బల్ల మనకి? ప్రియులరా, ఎందుకు రొట్టె ద్రాక్షారసంలో చేయేస్తున్నాం మనం? ఆత్మీయంగా నువ్వు సజీవంగా ఉండాలి అంటే వాక్య పెలుగులో సరి చేసుకుని బల్లలో చేయాలి. ఏదో వస్తాం, కూర్చుంటాం, 4 పాటలు తప్పట్లు కొడతాం, వెళ్ళిపోవటం అంతే. ఏమండి, దీనికోసం వచ్చేది మందిరానికి? వాక్య పెలుగులో పరిశీలన చేసుకొని బల్లలో చేయి వేయాలి. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాట, నాకు జీవం కావాలంటే, నాకు శక్తి కావాలంటే, నేను నిత్య జీవంలో కొనసాగాలి అంటే ఏసే శరీరంలో రక్తంలో చేయాలి. ఏసే రక్తంలో మరి శరీరంలో చేయలేకపోతున్నాను. ఎందుకని? యేసు ప్రభు నమ్మితే నువ్వు నిజంగా బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించాలి. యేసు ప్రభు వారు సైతం మనుషుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అందరి వలె బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా ఏం చేశాడండి? బాప్తిసం తీసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన వాక్యాన్ని నెరవేర్చాడు. నీవు నేను కూడా పాటించబద్దులమై ఉన్నాం. నేడో రేపో ఎల్లుండో అని వాయిదాలు వేయటం కాదు. నువ్వు నిజంగా నమ్మావా? నమ్మినటువంటి వ్యక్తివి నువ్వు ప్రభు కోసం నిలబడాలి బాప్తిసం అనుభవం ద్వారా. కనుక మన ప్రభు ఎలాంటి వాడునంటే, మనకు ఆకలి కొన్నటువంటి వారికి ఏం చేస్తాడంటమ్మా? ఆహారం దయచేసేటువంటి దేవుడు. తర్వాత విషయాన్ని గమనిస్తున్నట్లయితే ఏముందమ్మా? 7వ వచనంలో, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, బంధింపబడినటువంటి వారి యొక్క బంధకాలు తెంపేటువంటి వాడు ఆయన. తెంపుతాడండి, తొలగిస్తాడు, కట్లను తెంపేస్తాడు. మరణకరమైన కట్లతో ఉన్నావా? పాపపు కట్లతో ఉన్నావా? పాపపు పొరలు నీ యొక్క జీవితాన్ని కమ్మి ఉన్నాయా? వాటన్నిటినీ కూడా విడదీసే దేవుడు, దూరపరిచే దేవుడు, నీ జీవితాన్ని బంధకముల నుంచి విడుదల గావించేటువంటి విమోచకుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనందరికి తెలుసు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం ఏమ్మా చూడండి, 18 మరియు 19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత
విమోచింపబడ్డారు. ఆయన విడుదల గావించే దేవుడు, విమోచించే దేవుడు. ఎలా విడుదల గావిస్తున్నాడమ్మా? తను రక్తం గార్చి, తను ప్రాణం పెట్టి, తన రక్తం అంతటి ద్వారా నీ నా పాపాలను ఏం చేస్తున్నాడు? ఆయన విడగొట్టేస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారు విమోచిస్తున్నాడు తెలుసా? ఆయన యొక్క ఆ కారణాన్ని గమనిస్తే అద్భుతమైన మాట అక్కడ తెలియపరచబడింది. 18వ వచనం చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా విమోచించాడంట. పితృపారంపర్యమైన అంటే ఏంటండి? అయ్యా మా జీన్స్ అయ్యండి, అట్లాంటి మా తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి అయ్యా. అమ్మాయి అమ్మ చాలా మంచిది, వాళ్ళ అమ్మలాగా పోట్లాడుద్ది, వాళ్ళ నాన్నలాగా బూతులు మాట్లాడుద్ది, ఏమండి వాళ్ళలాగా వీళ్ళలాగా అట్లా ప్రవర్తిస్తుంది, ఇట్లా ప్రవర్తిస్తుందని మనం చెప్పుకుంటా ఉంటాం కదండి. అబ్బా వాళ్ళ అమ్మలాగే పాడుతుంది, వాళ్ళ నాన్నలాగే డ్యాన్స్ చేస్తుంది, ఎన్నో చెప్తాం. పితృపారంపర్యమైన పాపపు వ్యర్థ ప్రవర్తన ఎన్నో పుణికి పుచ్చుకున్నాం. అయ్యా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఉందండి మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏముందంట? బ్యాక్గ్రౌండ్ ఉందంట. ఆ బ్యాక్గ్రౌండ్లన్నీ కూడా ఏం చేస్తాడు? దేవుడు కట్ చేస్తాడంట. ఎట్లాగా? యేసు ప్రభు నమ్మినప్పుడు ఆయన రక్తంతో విమోచిస్తాడు. కాబట్టి 146వ కీర్తన 7వ వచనంలో చూసే ఆ చివరిలో, యెహోవా బంధింపబడిన వారిని విడుదల, పాపాలతో, శాపాలతో, పితృపారంపర్యమైన ఆచారాలతో నీ జీవితం బంధించబడిందేమో, ఆ బంధించబడిన కట్లు తెంపేస్తాడు. ఏమండి? ఎంత బంధించినా కానీ ఆయన్ని కట్టడి చేయలేకపోతున్నారంట. ఎందుకంటే సాతానుడు యొక్క కట్టడిలో ఉన్నాడు. సేన అని అనేక దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడయ్యా? సాతానుడి యొక్క కట్లను తెంపాడు. ప్రియులారా, విడుదల గావించే దేవుడు. 8వ వచనం, 146వ కీర్తన 8వ వచనం, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయును. గుడ్డివాళ్ళ యొక్క కళ్ళు తెరవజేస్తాడంట. కళ్ళు తెరిపిస్తాడు. సత్యాన్ని తెలుసుకునేటట్టు చేస్తాడు. సత్యములో నడిపిస్తాడు. ఆయన మన కళ్ళకు ఉన్నటువంటి పొరలను తొలగింపజేసేటువంటి దేవుడు. ఆయన మన కంటికి స్వస్థతనిచ్చి మన కళ్ళతో మరి ప్రభువును చూచే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, అంతేకాదండి, తర్వాత విషయాన్ని 8వ వచనంలో, యెహోవా కృంగిన వారిని ఏం చేస్తాడంట? లేవనెత్తాడు. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వాళ్ళని లేవనెత్తేవాడు. ఎవరు లేరా నన్ను పట్టుకొని లేపటానికి అని అనుకుంటున్నారేమో. చూడండి, 145వ కీర్తన 14వ వచనం. 145వ కీర్తన పక్కనే ఉంటది. 14, యెహోవా పడిపోవు వారిని అందరినీ, ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నావా నిన్ను ఉద్ధరిస్తాడు. ఆయన కృంగిపోయి ఉన్నావా నిన్ను లేవనెత్తుతాడు. లేవనెత్తే దేవుడు అండి ప్రభువు. లేవనెత్తాడు. ఆయన వాక్యం లేవనెత్తుతుంది. ఎక్కడెక్కడ పడిపోయావో, పడిపోయిన స్థితిలో నుంచి వాక్యాన్ని విన్నప్పుడు నీ జీవితం సెటరేట్ చేయబడుద్ది. మళ్ళా గాడిలో పెట్టేసేటువంటిది దేవుని యొక్క వాక్యం, దేవుని సన్నిధి. మన ప్రభు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. 8వ వచనం చివరిలో ఉంది, యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడంటండి? ప్రేమిస్తా అంట. ప్రేమించేటువంటి వాడు ఆయన. ఆయన ప్రేమ అపారమైనది. ఆయన నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని అందరినీ ప్రేమించేటువంటి వాడు. ప్రియమైన వాళ్ళరా, మనమందరం పాపంలో ఉండగానే మన కోసం ప్రాణం పెట్టి ప్రేమించినటువంటి వాడు. ప్రియులరా, 9వ వచనం, యెహోవా పరదేశులను ఏం చేస్తాంటమ్మా? పరాయులను కూడా కాపాడుతాడు. నువ్వైతే నీ వాళ్ళని మాత్రమే కాపాడుకోవడానికి తాపత్రయపడతావు, ఏడుస్తావు. పరాయి వాళ్ళు బాధపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే, కాలిపోతా ఉంటే నువ్వు దూరం నుంచి చూస్తావా? అమ్మో మేము కాపాడబడ్డం లేనని వదిలేస్తావు. ప్రియులారా, ఆయన పరదేశులను సైతం కాపాడే దేవుడని పేరుంది. చివరి మాట 9వ వచనం చివరి భాగం, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించును. ప్రియులారా, మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే భర్త లేని ఇంట్లో, తండ్రి లేని ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మరి ఆ లోటు గుండా వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అర్థమైందండి? ఆ లోటు గుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అయితే ప్రియమైన వాళ్ళు ఇక్కడ తెలియపరుస్తున్నాడు ప్రభువారు, తండ్రి లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి లేని వారంటే బిడ్డలు, ఏమండి? విధవరాండ్ర అంటే భర్త లేనివాడు. ఒక ఇంట్లో తండ్రి చనిపోయాడు అనుకో, భార్య ఏమైపోయింది? విధవరాలు అయిపోయింది. పిల్లలు ఏమైపోయారు?
తండ్రి లేని అనాథలు అయిపోయారు. ప్రియమైన వాళ్ళని గమనించండి. మరి అటువంటి వారికంట ఆయన ఏం చేస్తాడంటమ్మా? ఆదరించువాడు, ఆదరిస్తాడంట. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానంటున్నాడు. నా మందిరంలో నా వాక్యం ద్వారా ఆదరిస్తానంటున్నాడు. నా మాటల ద్వారా నేను ఆదరిస్తానంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అసలు నా పేరే ఏమని చెప్తున్నాడు ఆయన? ఎక్కడుందమ్మది? యోహాను సువార్త 14వ అధ్యాయం. ఆ మాటను చూసి మనం ప్రభువుని ఆరాధిస్తాం ప్రియులరా. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. 14వ అధ్యాయం 16వ వచనం. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు అంట ఆయన. ఎప్పుడంట? ఎట్లా ఉండటానికి ఆయన? తండ్రి లేడే. తండ్రి ఎప్పుడు దాకుంటాడు? భర్త ఎప్పుడు దాకుంటాడు? తెలియదు కదండి. చనిపోవచ్చు మధ్యలో కదా, అటువంటి పరిస్థితి రావచ్చేమో. అయితే వాక్యం ద్వారా 16వ వచనంలో ప్రభు అన్నాడు, మీ యొద్ద ఎప్పుడు ఉండటానికంట? ఎల్లప్పుడూ ఉండడానికి. 24 hours he is available. He will be with you to comfort you, to comfort the wife and children. ఒక ఇంటిలో భర్తగా, ఒక తండ్రిగా ఆ పొజిషన్లోనికి దేవుడు ఉండి నడిపించటానికి, ఆదరించటానికి ఇష్టపడుతున్నట్లుగా చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు ప్రియులారా. అందరూ ఒకసారి చేతుల పైకి తల్లు చెప్దాం, హల్లెలూయా. ఈ సమయంలో అందరం తల్లు వంచుదాం. ప్రభు ఇచ్చినటువంటి మాటలను బట్టి ప్రియులారా ప్రభువుని ఆరాధిద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి 10 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం. మరి కీర్తనాకారుడు అంటున్నాడు, జీవితకాలం అంతా, బ్రతుకాలం అంతా మరి ప్రభువును